ఏమైంది ఆ స్కూల్ నుండి వచ్చినప్పటి నుంచి అట్లనో? కాదు మమ్మీ, మా టీచర్ ఏమన్నది అందరికి, మేము రాస్తున్నాము, మ్యామ్ బోర్డు పెన్ రాపిస్తుంటే రాస్తున్నాము. అయితే మ్యామ్ ఏమన్నది, మీరు ఎందుకంత దగ్గర రాస్తున్నారు, కోమటోళ్ళు లేక పీసినడతనం ఎందుకు చేస్తున్నారు, నా మొహం చూసుకుంటే చెప్పింది. నువ్వు దగ్గరికి రాస్తున్నావేమో, కొంచెం ఫ్రీగా రాయాలి, కరెక్షన్ చేయడానికి సులభంగా ఉంటుంది. అందరు కూడా దగ్గరికి రాసిన, అయినా నా మొహం చూసుకుంటే చెప్పింది కావాలని. ఓకే, అయితే పోనీ కోమటోళ్ళు పీసినారోలా. కోమటోళ్ళు పిసినారోలా అంటే అట్లా పేరు పడిపోయింది. అట్లాంటి కోమటోళ్ళు నల్లగా ఉంటారు అంటారు. మరి నువ్వు నల్లగా ఉన్నావా? మనం మేడిల్ రంగు ఉన్నాము, చావని ఛాయలో ఉన్నాము, మరీ నల్లగా లేము కదా. అట్లే కోమటోళ్ళు పిసినారోళ్ళు అన్నారు అని మనకేందంట చెప్పు. కానీ దానిని పిసినారితనము అనరు, పొదుపు అంటారు. ఏమని? కోమటోళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. హార్డ్ వర్క్ చేసి వాళ్ళు ఎంత కష్టపడితే డబ్బు వస్తుంది అన్నది మైండ్లో పెట్టుకుంటారు. డబ్బు ఎలా వచ్చింది, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఫ్యూచర్ అంటే ఏంటి, అసలు పొదుపు ఎందుకు చేస్తారో తెలుసా? కోమటోళ్ళు ఎప్పుడే కానీ ఒకరికి హెల్ప్ చేయాలన్న మైండ్ సెట్తో ఉంటారు. అవును, కానీ వాళ్ళు అర్థం చేసుకోక వీళ్ళు పీసినారోళ్ళు అనుకుంటారు. మరి ఒకరికి హెల్ప్ చేయాలంటే డబ్బును ఏం చేయాలి? మనం దాచిపెట్టాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఉంది, దాచిపెడతారు. దాచిపెట్టి మళ్ళీ ఈ జనరేషన్ వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్, అవును, సరిపోకుండా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ తరతరాలకి తరిగినంత ఆస్తి ఉంచుతారు. పీసినార్తనం అంటారు. పీసినార్తనం ఎందుకు అంటారు? మళ్ళీ డబ్బు సంపాదించుకొని దాపెట్టుకుంటారు, అంతే కదా. మరి చేసేవాళ్ళు హెల్ప్లు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, పూజ పునస్కారాలు చేస్తారు. ఇంకా కోమటోళ్ళకు ఎన్ని పేర్లు ఉన్నాయి చెప్పు? ఎన్నున్నాయి? వైశ్యులు అంటారు. వాళ్ళు విశిష్టమైన కార్యాలు చేస్తారట. అవును, విశిష్టమైన కార్యాలు చేసేవారిని విశిష్టకారులు అని చెప్పేవారట. ఆ తర్వాత మెల్లిగా వైశ్యులు అని పేరు పడిపోయింది. ఇంకా కొన్ని చోట్ల కొంతమందిని గుప్తా అంటారు. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని కార్ల మీద చూస్తాం గుప్తా అని ఎందుకంటారు? వేరే ప్రదేశంలో వాళ్ళని గుప్తా అంటారు, కోమటోళ్ళని. ఓకే, వేరే స్టేట్స్లలో మనకు కూడా వాళ్ళు ఎన్నో దాన ధర్మాలు చేస్తారట. కొంతమంది పేర్లు రాసుకుంటారు కదా. ఇప్పుడు కొన్ని పార్కులలో సీట్ ఉంటుంది, ఆ సీట్ మీద పేరు ఉంటుంది. అవును, కొన్ని చోట్ల ఫ్యాన్స్ ఉంటాయి, పేర్లు ఉంటాయి, ఫిల్టర్స్ ఉంటాయి, పేర్లు ఉంటాయి. కానీ వైశ్యులు అట్లా పేరుని బయటకు చెప్పరంట. ఓకే, ఎంత పెద్ద డబ్బును ఇచ్చినా కానీ సీక్రెట్గా పెడతారంట. హెల్ప్ చేసినా కానీ గుప్తంగా పెడతారు. అందుకే గుప్తా అని పేరు. గుప్తులు, గుప్తాస్ అని పేరు వచ్చింది. నెక్స్ట్ ఇంకొక పేరేంటి? అనుష్కకేదో అంటారు, శెట్టి. అనుష్క అదో కోమటామెనో కాదో మనకు తెలీదు, కానీ పేర్లలో నేను ఒకసారి చూసా. ఏంటి? శెట్టి అని పిలుస్తారు. శెట్టి. శెట్టిలు అంటే ఏంటి మరి? కోమటోలే. ఎందుకంటారు? శెట్టి విశిష్టమైన కార్యాలు చేసేవాళ్ళు కాబట్టి వైశ్యులని, శ్రేష్టమైన పనులు చేసేవాళ్ళు కాబట్టి శెట్టీస్ అని, శెట్టి శ్రేష్టకారులు, దాన్ని శెట్టి అని. ఇంకా షాప్స్ ఉంటాయి, వాళ్ళని ఏమంటారు? షావుకారి అంటారు. మరి షావుకారి అంటే ఏంది? అమ్మటైనా అని తెలుసు. వేరే ఇతరులకు ఏదైనా ఎప్పుడైనా సహాయం చేసేవాడు, లేదు కాదు అనకుండా ఇస్తాడు. సహాయం చేసేవాడు కాబట్టి సహకారి అనేవాడు. సహకారి కాస్త సహకారి పోయి షావుకారి అయ్యింది. ఇంకిప్పుడు మీ టీచర్ అనేది కోమటోలు అని. కోమటోలు అంటే పిసినారోలు అని కాదు. టీచర్కి చెప్పు రేపు, మీరు కోమటోలా అని అడిగింది కదా. కోమటోలు అంటే గోమఠాలు. గోవు అంటే ఆవులు. ఆవుల మఠాలను పోషించేవాళ్ళు వీళ్ళు. బాగా డొనేట్స్ చేసేవాళ్ళు, ఆవులను చూసేవాళ్ళు. గోమటోలు పోయి గోమఠాధికారులు పోయి కోమటోలు అయిపోయారు. కోమటోలు అంటే ఏంది? గోమఠాలు. మళ్ళీ యాదవ్స్ కూడా గోవులను చూస్తారు కదా. యాదవ్స్ కూడా చూస్తారు. వాళ్ళ యాదవుల దగ్గర పెరిగాడు.
కానీ వాళ్ళేమో వాళ్ళు మొత్తం పాలన పోషణ, వీళ్ళు గోమటాలకు హెల్ప్ చేస్తారనమాట, ఆహా. సహాయం చేస్తారు. కాబట్టి కోమటోలు, వైశ్యులు, షెట్టీసు, షావుకారీలు, గుప్తాసు, మరి కోమటోలు పిసినారోలు అని కాకుండా ఇంకేమో అన్నా నిండొచ్చు. కోమటోల దగ్గర బాగా ఐశ్వర్యం ఉందంటారు కదా. మరి ఇన్ని హెల్పింగ్ నేచరు, మంచితనము, పూజ పునస్కారాలు, దాన ధర్మాలు అన్నీ ఉన్నాయి కాబట్టి సాక్షాత్ లక్ష్మీదేవి ఈ కోమటోల ఇళ్ళల్లా నివసించింది. కాబట్టి వైశ్యులకి అందం తక్కువైనా ఐశ్వర్యం ఎక్కువే. మేము చదువుకునేటప్పుడు మా టీచర్ ఏమనేది తెలుసా, కోమటోళ్ళు మాట్లాడుకుంటే ఒక కోమటోళ్ళు అంట కొండ మీద పోయి మాట్లాడుకుర్రంట. కొండ మీద పోయి మాట్లాడుకుంటేనంట వాళ్ళ సౌండ్ వచ్చేసరికి వీళ్ళు భయపడి కొండ మీద కొట్లాడుకుంటారేమో, వాళ్ళు ఏమైనా నొక్కుంటారో ఏమో అని దెబ్బ పరిగెత్తుకొని పోయిరంట. ఏం చేస్తారంటే మేము కొట్లాడతలేం, మాట్లాడుతున్నాము అని చెప్పిర్రంట. మాటకారి మనుషులు, మంచి మాటకారి మనుషులు. కోమటోలు కొండ మీద పోయి మాట్లాడితే మాటలు పోట్లాటల్లాగా ఉంటాయట, సౌండ్ అట్లా ఉంటుంది. మా టీచర్ అట్లా చెప్పేది. నేను చెప్తా మా టీచర్కి వేరే.